హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ప్రభుత్వ ఉద్యోగులకు ఇక రానున్న హోలీకి బోనాంజ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మంచి శుభవార్త. డిఏ 3% అయితే పెంపబోతున్నట్టు ఇక మనకైతే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక హోలీ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలిసింది. డిఏను అంటే కరువు భత్యం సవరణ చేయనున్నట్టు తెలిసిందనమాట. అయితే ఇది ఇలా ఉండగా ఈసారి కూడా డిఏ మరో 3% అయితే పెంచనున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 53%గా ఉన్న కరువు భత్యం 56%కి చేరనుంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నమాట. మార్చి 14న హోలీ సందర్భంగా అధికారిక ప్రకటన అయితే ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సాధారణంగా ఏటా 2 సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంచుతుంది. ఇది జనవరి, జూలైలో జరగాల్సి ఉన్నప్పటికీ ఏటా మార్చి, అక్టోబర్లో ప్రకటిస్తూ వస్తుందన్నమాట. ఆలస్యంగా ప్రకటించిన బకాయిలతో కలిపి జనవరి, జూలై నుంచి చెల్లించిస్తారు. ముఖ్యంగా డిఏ సవరణ కోసం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రతిపాదన తీసుకుంటుందన్నమాట. ఇదే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది. గత ఏడాది అక్టోబర్లో దీపావళి కానుకగా డిఏ 3% పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి డిఏ పెంపు 3%గానే ఉండునట్టు తెలిసింది. కేంద్రం డిఏను సవరించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డిఏ పెంచే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా వచ్చేసి ఇక మనకు 53%గా ఉన్న ఏదైతే డిఏ ఉందో అది ఇంకో 3% అయితే పెరగనున్నట్టు ప్రభుత్వం నుంచి మంచి శుభవార్త అయితే వెలువడడం జరిగిందనమాట. మొత్తంగా 56%కి అయితే చేరుకోబోతున్నామని ఇక ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది మళ్ళీ 14 మార్చిన హోలీ పండుగ సందర్భంగా అందరికీ కూడా ఇక అకౌంట్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కానుందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.